హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాము. ఇక్కడ వచ్చేసి నిన్న ఈవినింగ్ టు నైట్ వ్లాగ్ అనమాట. పిల్లల కోసం మీల్ మేకర్ తోటి స్నాక్స్ అయితే చేశాను. అవే తింటున్నారు స్కూల్ నుండి వచ్చిన తర్వాత. ఎగ్జామ్స్ కదా, పాప రాగానే స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయి వెంటనే ఇంకా చదవడం స్టార్ట్ చేశారు. కిందనేమో బాగా చల్లగా ఉంటుంది, వర్షాలు పడుతున్నాయి కదా, అందరు జాగ్రత్తగా ఉండండి. వర్షాలు పడడం వల్ల కింద చల్లగా ఉంటుందన్నమాట. అందుకే ఇంకా పైన కూర్చొని ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు. ఇద్దరికి మ్యాథ్స్ ఎగ్జామ్ అనమాట, ఇద్దరు ప్రాక్టీస్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి స్నాక్స్ తింటున్నారు. ఫస్ట్ ఎప్పుడో 12కి తింటారు కదా స్కూల్లో, మళ్ళీ పిల్లలు రాగానే ఆకలేస్తుంది. ఒక్కొక్కసారి బయట నుంచి, ఒక్కొక్కసారి ఇంట్లో చేస్తాము. ఒక్కొక్కసారి ఏం లేకపోతే ఫ్రూట్స్ తింటారు, పాలు తాగుతారు, జావ చేస్తే ఏదో ఒకటి, ఇంకా రెగ్యులర్గా ఏదో ఒకటి ఉండాల్సిందే డైలీ. ఈరోజు మాత్రం మీల్ మేకర్ తోటి స్నాక్స్ అయితే చేసి ఇచ్చాను. సింపుల్గా ఉంటుంది. మీల్ మేకర్ కూడా చాలా మంచిది, కాకపోతే నేను డీప్ ఫ్రై చేశాను. ఒకవేళ కావాలంటే షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఇంకా పిల్లలకి అట్లా చేస్తే కొంచెం పచ్చిగా ఉంటే తినరు కాబట్టి అలా ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇది మాకు రోడ్ సైడ్ విండో. మా దీవెన్ బాబు అక్కడ డప్పులు సౌండ్ వస్తుందన్నమాట. ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఇక్కడ జూబ్లీహిల్స్లో, అవే అంతా ప్రచారం చేస్తున్నారు. ఆ సౌండ్కి దీవెన హోంవర్క్ చేయకుండా ఆపి డ్యాన్స్ చేస్తున్నాడు. అదే చూపించు అనేది ఏం కనిపించట్లేదు విండోలో నుంచి. అది ఏసీది అవుట్లెట్ అడ్డం వస్తుందన్నమాట, కనపడట్లేదని. ఇంకా నేను వచ్చేసి వాళ్ళకి స్నాక్స్ చేసి ఇచ్చిన తర్వాత అవి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ దోశకి నానబెట్టేశాను. ఇంకా దోశ పిండి రుబ్బాలి, నెక్స్ట్ నైట్కి వంట చేసేయాలి. ఇంకేం చేయాలి, మార్నింగ్కి దోశ నానబెట్టాను కదా, చట్నీ నైటే టమాటో చట్నీ అయితే నైటే చేసి పెట్టేసుకుంటాను. ఈవినింగ్ టైంలో చేసేసి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని దాన్ని బాక్స్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెడతాను. ఒక్కొక్కసారి పొద్దున్నే చేస్తాను. కాకపోతే ఇంకా స్కూల్ టైం అయితే కొంచెం ఎగ్జామ్స్ ఉన్నప్పుడు దీవెన తొందరగానే వెళ్తుంది. 8:20, 8:25 కల్లా అలా వెళ్తుంది. నార్మల్ టైంలో 8:30, 8:40 అవుతుంది అనమాట. కొంచెం వెళ్ళి రూమ్స్ కూడా కొంచెం చేంజ్ అవుతూ ఉంటారు కదా, అందుకనేసి నేను నైటే అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఈ వంట అంతా అయిపోయేసరికి కిచెన్ అంతా ఏమంటారు గత్తరగా అయిపోయిందనమాట. దాన్ని అంతా నీట్గా చేసేసుకొని నేను కూడా ఫ్రెష్ అయిపోయి పిల్లలకి డిన్నర్ ప్రిపేర్ చేసి వాళ్ళకి పెట్టి తినిపియను, వాళ్ళే తింటారు. తినడం మాత్రం ఎప్పుడు 11 months నుండే అలవాటు చేశాను నేను. మామూలుగా ఇట్లా మనం చేత్తో కింద పడపోసినా పర్వాలేదు, కానీ ప్లేట్లో పెట్టి సపరేట్గా మనం తింటుంటే పక్కన కూర్చోబెట్టుకొని తినడం 11 months. దీవెన అయితే 10 months నుండే తినడం అలవాటు చేసుకుంది చేత్తో ఇలా పట్టుకొని. దీవెన్ బాబు కూడా అంతే అలవాటు చేశాను. ఇంకా వాళ్ళ అక్కని చూసి వాడికి కూడా అలవాటు అయిపోయింది అనమాట. అలాగే వాళ్ళకి ఫస్ట్ నుంచి తినడం అలవాటు అయిపోయింది. మెయిన్ ఏంటంటే దీవెన్ బాబు కలుపుకోవడం రావట్లేదు. ఇంట్లో అయినా కలిపి ఇవ్వాల్సి వస్తుంది, వాడికి చెయ్యి తిరగట్లేదు. స్కూల్లో ఇంకా అస్సలు ఛాన్సే లేదు, కలిపి పెట్టాల్సిందే అనమాట. అందుకే వాడికి లెమన్ రైసు, ఇట్లా పులిహోర, పలావు లాంటివి, పన్నీరు రైస్ అట్లా చేసినప్పుడు బాగా ఇష్టంగా తింటాడు. ఎగ్ ఫ్రైడ్ రైస్ లాంటివి, అలాంటివి మధ్య మధ్యలో అలాంటివి కూడా చేస్తూ ఉంటాను. కాకపోతే ఈ మధ్య ఎక్కువ టైం ఉండట్లేదు. యాక్చువల్గా ఈ వీడియో ఇంకా ఫుల్ లెంత్ ఉంది, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు టైం సరిపోలేదు అనమాట. బయటకు వెళ్తున్నాము. నెక్స్ట్ దోశలు ఎలా వచ్చాయి, మొన్న నేను దోశ వేసినప్పుడు అంటే కొంచెం చూపించాను, మంచి కలర్ వచ్చాయి. నేను ఏం వేయను, కొంచెం మెంతులు యాడ్ చేశాను అంతే. 2 గ్లాసులు బియ్యానికి మినపగుండ్లు అయితే 1/2 గ్లాస్ వేస్తాను, మినప్పప్పు అయితే ఫుల్ గ్లాస్ వేస్తాను. ఎందుకంటే అది క్లీన్ చేసినప్పుడు మొత్తం అంతా పోతుంది కాబట్టి పొట్టంతా క్వాంటిటీ తక్కువగా అవుతుంది. నేను కొంచెం పప్పు ఎక్కువగానే వాడతాను, ఇడ్లీకైనా దోశకైనా. మెయిన్ బియ్యం వల్ల ఏం రాదు కదా మనకి, రవ్వ వల్ల బియ్యం వల్ల బలమేం ఉండదు కాబట్టి మినప్పప్పుతోనే కదా, అందుకే నేను కొంచెం పప్పు ఎక్కువనే యాడ్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి ఇది ఎప్పుడు నానబెట్టాను, మార్నింగ్ టైంలో నానబెట్టాను అనమాట. ఇప్పుడు ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికి 5:30 అయింది. అంతా రెడీ అయిపోయి స్నాక్స్ తిని ఇంకా వాళ్ళు చదువుకునే టైంలో నేను డోర్ అది దగ్గరికి వేసేసి ఇంకా వంట చేసేసుకుంటాను. ఏదైనా సౌండ్స్ వచ్చినా వాళ్ళకి డిస్టర్బ్ అవుతుందని. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఏమేమి కావాలని అన్నీ రెడీగా తీసి పెట్టేసుకుంటాను. ఫస్ట్ పప్పు కడుగుతున్నాను. ఇంతకుముందు పప్పు కడగడం వచ్చేది కాదు నాకు, ఇది ఒకటి మాత్రము ఇప్పుడు నేర్చుకున్నాను. అందులో పొట్టుపప్పు కూడా మనకి పప్పు అంటే పొట్టు అంతా తీయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు నీట్గా కడిగేది, అదే కడగడం రాదనుకునేది. ఇప్పుడు చాలామంది పొట్టు తీస్తున్నారు. మా అత్తయ్య కూడా అన్నది అనమాట, ఎందుకు అంత తీయడం అవసరం లేదు, కొంచెం తీసి సగం తీసేసి సగం ఉంచి సరిపోతుందని. ఇంకా అలాగే ఉంచేసిన తర్వాత రాళ్ళు లేకుండా మంచిగా 2 గిన్నెలతోటి ఇట్లా గాలించేసుకుని, మేమైతే గాలియడం అని అంటాము. అలా చేసిన తర్వాత ఇంకా బియ్యం కూడా కడిగేసి నెక్స్ట్ ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే. కొంచెం క్వాంటిటీయే చేస్తున్నాను 2-3 డేస్కి, అందుకే నేను 2 గ్లాసెస్ రైసే తీసుకుంటున్నాను కాబట్టి మిక్సీకే చేస్తున్నాను. మళ్ళీ దాన్ని గ్రైండర్కి వేసి ఇంత చేసి ఒక 4 గ్లాసెస్ వరకు 1 కిలో వరకు వేస్తే గ్రైండర్కి పెట్టేదాన్ని, కానీ
అన్ని రోజులు తినకూడదు పిండి, ఫ్రిడ్జ్లో పెట్టింది అంత అంటే టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది, ఫ్రెష్గా ఉండదు అనేసి నేను 2 డేస్కే చేస్తున్నాను. అదే తింటే మార్నింగ్ ఈవినింగ్ కూడా తింటారు స్నాక్స్ లాగా. వచ్చిన తర్వాత దోశ ఇస్తే ఇంకా పప్పు అయితే నీట్గా చేసేసాను చూడండి. పొట్టు అయితే ఉంది దానికి, మొత్తం అంతా ఏం క్లీన్ చేయలేదు. ఇది వచ్చేసి రేషన్ బియ్యం, సన్న బియ్యము. నాకు ఎందుకో పిండి వంటలకి మామూలుగా దోశకి ఇట్లాంటి వాటికి అప్పుడు దొడ్డు బియ్యం వచ్చాయి కదా, అవే మంచిగా అనిపించేది అనమాట. ఇవి అంత ఎక్కువేం లేవు, అంటే అంత పిండి ఒదుగవ్వడం కానీ అట్లా లేవు. టేస్ట్ బాగానే ఉంది కానీ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. మీ అందరికీ అనిపిస్తుందో లేదో తెలీదు. అలాగనమాట. టీ కూడా అయిపోయింది, అంటే తాగడం అయిపోలేదు, చేయడం అయిపోయింది అనమాట. ఇంకొంచెం దాంట్లో గ్లాసులో వేరే గ్లాసులో వేసేసి మిగిలింది కదా కొంచెం చల్లారిన తర్వాత మా దీవెన్ బాబు తాగుతాడు. బియ్యం కూడా నీట్గా కడిగేసాను, ఇందా చూపించాను కదా. 2-3 సార్లు నీట్గా వాష్ చేసిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దాంట్లో కొద్దిగా పప్పు బియ్యం వేసుకుంటూ పట్టుకోవడమే. ఈ పప్పులోనే మెంతులు వేసాను, కాకపోతే పొట్టు ఉండడం వల్ల కనిపించట్లేదు. 2 గ్లాసులు బియ్యానికి 1 గ్లాసు మినపప్పు, 2 స్పూన్లు మెంతులు, చిన్న స్పూన్ అయితే 2 స్పూన్లు వేసి కడిగి నానబెట్టేసుకో. 1-2 సార్లు నీట్గా మనం నానబెట్టేటప్పుడే కడుక్కుంటే డస్ట్ పురుగులు ఏదున్నా నీట్గా ఉంటుంది. నానిన తర్వాత అది చనిపోవడం వాటర్లో అట్లనే బియ్యం మధ్యలో ఉంటాయి కాబట్టి ఫస్టే కొంచెం నీట్ క్లీన్ చేసుకొని పెట్టుకున్నామంటే మనం ఈవినింగ్ టైంలో మిక్సీ పట్టుకునేటప్పుడు ఈజీ అవుతుంది. పిండి కూడా మంచి మెత్తగా మీగడలాగా పట్టుకోవాలన్నమాట. అప్పుడే పిండి మనకి పర్మెంటేషన్ బాగా అవుతుంది. ఇడ్లీకైనా దోశకైనా దేనికైనా సరే, మనకి వడకైనా సరే బాగా అవుతుంది అనమాట. నాకు గారెలు కూడా అంతే, గ్రైండర్లో మెత్తగా రుబ్బితేనే ఇష్టము, వడల్లాగా వస్తాయి అనమాట గారెలు. కొంతమందికి అయితే పప్పుగా ఉంటే ఇష్టం ఉంటుంది, కరకర అంటాయని. నాకు అట్లా ఇష్టం ఉండదు. మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత మనం మిక్సీలో వేసాం కాబట్టి అంతా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. గ్రైండర్కి అయితే ఆటోమేటిక్గా అంతా మిక్స్ అవుతుంది. ఇది మిక్సీ కాబట్టి ఒక వాయికి ఎక్కువ వస్తుంది, ఒక వాయి తక్కువ వస్తుంది కాబట్టి చేతితోటి ఒకసారి కలిపేసి నీట్గా గిన్నె క్లీన్ చేసేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను. ఇంక ఇది ఎలా పొంగింది, దోశలు ఎలా వచ్చాయి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము. ఇది అయిపోయిన తర్వాత కొంచెం స్టవ్ అది క్లీన్ చేసేస్తున్నాను, ఎందుకంటే ఇందాక డీప్ ఫ్రైకి పిల్లలకి స్నాక్స్ చేశాను అని చెప్పాను కదా. ఆయిల్ పడింది, ఇప్పుడు టీ పడింది కొంచెము, అదంతా నీట్గా క్లీన్ చేసేసుకొని ఇంకా అక్కడ ఎక్స్ట్రా ఉన్న గిన్నెలన్నీ తీసేసుకొని పిండి గిన్నె అంటే సింక్లో కూడా గిన్నెలు ఉండిపోయాయి, టీవీ అవన్నీ కూడాను. కిచెన్ అంతా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇంకా వంట చేసేసుకోవాలి. మీల్ మేకర్ స్నాక్స్ చేశాను చెప్పాను కదా, దాంట్లో నానబెట్టినప్పుడు ఒక పిరికెడైతే మీల్ మేకర్ ఉంచేసి పలావ్ చేశాను. టమాటో, ఆనియన్, క్యారెట్ ఇవన్నీ వేసేసుకొని టమాటో పలావ్ చేశాను. యాక్చువల్గా మా వారు తిరుపతి వెళ్ళి ఉండే, చందు అన్నయ్య అంటే వర్క్ పైన. ఇంకా నైట్ అయితే వచ్చేసారనమాట, 2:33 అయింది. అందుకని ఇంకా మా వరకే ఒకటే గ్లాస్ రైస్ తీసుకొని వండుకున్నాము. ఇంకా మళ్ళీ వేరే కర్రీ చేయడం ఎందుకని. ఒకవేళ కావాలంటే కొంచెం వైట్ రైస్ ఉంది, పెరుగుంది, టమాటో చట్నీ చేసాం కదా, మొన్న చేసిన కాకరకాయ కర్రీ కూడా ఉందన్నమాట, ఫ్రై. రైస్లో తినడానికి కూడా ఆనియన్స్ కొన్ని పక్కన పెట్టేశాను కట్ చేసి, ఆల్రెడీ లెమన్ కట్ చేసే ఉంది. ఇప్పుడైతే ఇంకా పలావ్ అయితే రెడీ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇంకా మనకి చాలాసార్లు చూపించేశాను, వ్లాగ్ అయితే ఇంకా అయిపోతుందన్నమాట. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. ఇలాగే మనకి సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక్కడ వచ్చేసి ఇంకా హోంవర్క్ అయిపోయిన తర్వాత నేను ఇది అయిపోయినప్పుడు టీవీ కోసం కొట్టుకుంటున్నారనమాట. మా దీవెన నేను పిలుస్తూ ఉంది, తమ్ముడు చూడు అలా చేస్తుండు, మంచం మీద ఎగురుతుండని. నేను వెళ్ళి ఒకటి బిగితే నేను కొట్టమన్నానా, చెప్పాను అంతే అని. మరి నువ్వే చెప్పొచ్చు, నేను చెప్తినట్లే నువ్వు చెప్తింటాడని పిలిచాను, ఎవరు కొట్టమన్నారని. పిలిచింది ఆమె, అరిచింది, అల్లరి చేసిందని చెప్పింది ఆమె. మళ్ళీ నేను కొడితేనేమో నా మీద అరుస్తుంది అనమాట. అందుకని ఎవరి మధ్యలోకి పోవద్దు. గద్దించాలని పిలిచా నేను, కొట్టమని పిలిచానా అని. అట్లుంటుంది అనమాట. ఎవరికైనా వాళ్ళకి వాళ్ళే సెట్ అవ్వాలి, సెట్ అవుతారు. లేదంటే మధ్యలో ఉన్న వాళ్ళ వల్లనే ఎక్కువ గొడవ వస్తుంది అనమాట. అందుకే మనం మధ్యలోకి వెళ్ళదు. ఎవరైనా బ్రదర్స్ అయినా, సిస్టర్స్ అయినా, సిస్టర్ బ్రదర్ అయినా, వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఎవరికి వాళ్ళే చూసుకోవాలి. ఇది ఎప్పటి నుంచో ఉన్న పాత సామెతనే. మధ్యలోకి ఎవరు వెళ్ళకూడదని. మధ్యలోకి వెళ్ళిన వాళ్ళ మీదకే వస్తుంది చూడండి ఆటోమేటిక్. ఎందుకంటే అది సిచ్యువేషన్, డిస్కషన్ అనేది చేంజ్ అవుతుంది. వాళ్ళన్నది ఒకలాగా, వీళ్ళన్నది ఒకలాగా, మధ్యలో చేసేది ఒకలాగా ఉంటుంది అనమాట. అందుకే మనం ఎవరి మధ్యలోకి వెళ్ళకూడదు అని మా దీవెన చెప్పిందనమాట. అట్లా అయిపోయింది, అన్నీ కట్ చేశాను. ఇలాంటి రైసెస్ అయితే ఎక్కువ దీవెన ఇష్టపడుతుంది అనమాట. కలుపుకోకుండా తినే ఉంటాయి కదా, సేమ్ వాళ్ళ నాన్నలాగా పులిహోర, బిర్యానీ, పలావు
ఇంకొన్ని రెసిపీస్ ఉంటాయి, అంటే ఫ్రైడ్ రైస్ ఆ టైప్లోవి కలుపుకోకుండా తినేవి జస్ట్ ఆనియన్ లెమన్తో తింటారు. అలాంటివి ఎక్కువ ఇష్టము. వాటర్లో బాగా వేడి నీళ్ళు వేసేసి ఒకసారి వాష్ చేసి తర్వాత వేడి నీళ్ళు వేసి నానబెట్టేశాను. మంచిగా నానిపోయాయి. ఈ మధ్య మా దీవెన అన్నీ తీసి పక్కన పెట్టేస్తున్నాడు. లంచ్ బాక్స్లో కూడా పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్ కూడా తీసి సపరేట్ చేసి తింటున్నాడు. వాడికి అంత టైం ఎక్కడ దొరుకుతుందో తెలియట్లేదు. అందుకే నేను బాగా వేడి నీళ్ళు వేసి నానబెట్టాను. మీల్ మేకర్ తింటే చాలా మంచిది, మనకి ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ కూడా ఉంటుంది దాంట్లో, సోయా కాబట్టి. అట్లానే బాగా నానబెట్టేసి బాగా ఉడికిస్తున్నాను. చిన్నగా కట్ చేస్తున్నాను వీలైనంత వరకు, నాకు ఓపిక ఉన్నంత వరకు. అప్పుడు దాంట్లో వాడికి కనిపించకుండా అప్పుడు తింటున్నాడు అనమాట. చిన్నప్పుడు మంచిగా తిన్నాడు, ఇప్పుడేమో అన్నీ ఏరు పక్కన పెట్టేస్తున్నాడు. పెద్దగా అయితే మతిపోతుంది అంటారు చూసారా, అలాగ అవుతుంది వాడికి. మొత్తం అంతా దగ్గరికి అయ్యి మెత్తగా అయ్యేంతవరకు ఉంచాను. ఇంకా దాంట్లో పెరుగు వేసి బాగా మిక్స్ చేశాను అనమాట. తినని పిల్లలకైతే ఇంకా అలాగే చేయాలి, తప్పదు. బాగా ఉడికించేసి లేదంటే చిన్నగా కట్ చేసి కనిపించకుండా అట్లా చేస్తే తినేస్తారు ఆటోమేటిక్గా. మీల్ మేకర్ కూడా తీసి పక్కన పెట్టేస్తాడు. అది స్నాక్స్. దాంట్లో నేను వెజ్లో చేశాను కదా మీల్ మేకర్ తోటి, దాంట్లో చికెన్ వేస్ట్ చేశాను. ప్రాసెస్ కూడా చెప్పాలి ఎలా చేసామని. మొత్తం అంతా మిక్సీ చేసేసి చికెన్ బాల్స్ లాగా చేసి ఇచ్చానని చెప్పాను. అప్పుడు తిన్నాడు బాగుందని. మొత్తానికైతే తాలింపు వేసేసుకున్నాను. ఆయిల్ వేసి లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసుకున్న తర్వాత అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటో, క్యారెట్ వేసేసుకొని ఆ తర్వాత మీల్ మేకర్ వేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకున్న తర్వాత పెరుగు, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలాలు ఇవన్నీ యాడ్ చేసుకొని లైట్గా నిమ్మరసం పిండేసిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా, ఆ రైస్ యాడ్ చేసుకొని 1-1.5 చొప్పున నీళ్ళు పోసుకోవాలి. కాకపోతే దీంట్లో పలావులో మనకి మీల్ మేకర్లో వాటర్ ఉంటుంది, పెరుగు వేస్తున్నాము, ఆయిల్, ప్రెషర్ కుక్కర్ కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఏంటి మనకి ఉడకడం కానీ కొంచెం వాటర్ ఎక్కువైనా మెత్తగా అయిపోవడం కానీ అలా ఉంటుంది. కొద్దిగా వాటర్ చూసుకొని యాడ్ చేసుకోవాలి రెగ్యులర్ రైస్ కంటే, ఎందుకంటే దీంట్లో వాటర్ వస్తుంది అనమాట. మనకి నూనె ఉంటుంది, అందులో పెరుగు వేసాం కాబట్టి మనం ఎసట్లో వేసే వాటర్తో కూడా కొంచెం వాటర్ వస్తుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. ఇంక అందరికీ తెలిసిందేది. మొత్తానికైతే మిక్స్ చేసేసాను కదా, పక్కన రైస్ ఉంది, ఇంకా దాంతో వాటర్తో పాటే నేను అది కూడా వేసేసాను. తర్వాత టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు, కారం సరిపోయింది అనేసి చెక్ చేసుకోవాలి. నేను గరం మసాలా యూజ్ చేయను, మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ నేను తాలింపులో వేసాను కదా మసాలాలన్నీ, ఆ స్పైసీ సరిపోతుంది. ఈ మధ్య చాలా వరకు మేము కూడా కారం తగ్గించేసాము, ఈ హోల్ గరం మసాలాలన్నీ కూడా తగ్గించేసామన్నమాట. అయిపోయింది. పుదీనా ఉంటే బాగుంటుంది, కాకపోతే పుదీనా అయిపోయింది, మొన్న తీసుకొచ్చింది. ఇంకా కూరగాయలు కూడా అయిపోయాయి అనమాట. వీలుంటే ఈరోజు తీసుకురావాలి. ఇంకా రెగ్యులర్గా స్కూల్స్ ఉంటున్నాయి కాబట్టి కొన్ని తీసుకొచ్చుకోవాలి. మా దీవెన కంటే వంకాయ అయితే పెద్ద వంకాయ ఉంటుంది కదా, లావుగా పొడవుగా మనకి, దాంతో ఒక రెసిపీ చేయాలంట. నేను వెజ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. తవా పైన ఫ్రై చేసేది. ఇంకా రైస్ కూడా పెట్టేశాను. ఫైనల్గా అంతా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత టమాటో చట్నీ, ఇది టిఫిన్లోకి మాత్రం, అన్నంలో కూడా బాగుంటుంది, కాకపోతే దోశ, ఇడ్లీ, చపాతీ, పూరీలోకి అయితే ఇంకా బాగుంటుంది. అన్నీ సపరేట్గా వేయించకుండా ఒకే గిన్నెలో అన్నీ వేస్తాను. మనం 1/2 కిలో టమాటోకి మిర్చి కొంచెం స్పైసీగా ఉంది, అలాగని మరి అంత ఎక్కువ ఏం లేదు, కానీ కొంచెం పిల్లలు కూడా కొంచెం చట్నీ ఎక్కువ తినేలాగా టిఫిన్స్లో కదా, కొంచెం కారం తక్కువగా వేస్తాను. ఒక 5-6 మిర్చి వేసాను, అది కూడా చిన్నగా కట్ చేసుకున్నాను. టమాటో కూడా కట్ చేశాను. ఒక 5-6 వెల్లుల్లిపాయలు వేసాను. 1 స్పూన్ జీలకర్ర వేసి 1 స్పూన్ ధనియాలు వేసుకొని కొంచెం కొత్తిమీర, వీలుంటే కరివేపాకు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత కొద్దిగా లైట్గా పసుపు, అలాగే ఉప్పు కూడా వేసుకొని ఇంకా మూత పెట్టే సిమ్లో పెట్టామంటే మంచిగా దగ్గరికి అయిపోతుంది. ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం దీన్ని ఏం తాలింపు వేయము, పచ్చడికి సరిపడా ఒక 2 స్పూన్లు నూనె వేసేసుకొని మగ్గించుకున్నామంటే ఇంకా తాలింపు కూడా వేయాల్సిన అవసరం లేదు, చాలా బాగుంటుంది. ఫస్ట్ దీవెన వద్దన్నది, తర్వాత మార్నింగ్ తినేసి చెప్పిందనమాట, నైట్ టేస్ట్ చేయంటే వద్దు నాకు టమాటో చట్నీ అని. టిఫిన్లో తింటే దోశలోకి చాలా బాగుందని అంటుంది. స్టార్టింగ్ ప్రాబ్లం అనమాట మా దీవెనకి. ఏదైనా చూడంగానే నచ్చలేదనుకోండి కళ్ళకి, ఇంకా అది నాకు వద్దు, బాగోదని డిసైడ్ అవుతుంది అనమాట. మా దీవెన్ బాబుకి ఫుడ్ తోటి ఏం ప్రాబ్లం లేదు నాకు. ఏది పెట్టినా ఏదైనా లంచ్ బాక్స్ ఖాళీగా వస్తుంది అనమాట. టిఫిన్స్కి అయితే మనకి టెన్షన్ లేకుండా ఇలా చేసుకోవచ్చు. మీకు ఒకవేళ తెలిస్తే ఓకే, తెలియని వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి. పూరీలోకి అయితే ఇంకా బాగుంటుంది. కంపల్సరీ జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయలు వేస్తేనే టమాటో చట్నీ టేస్ట్ అనేది వస్తుంది.
కొంచెం కొత్తిమీర కూడా వేసేసాను. ఇంకా అన్నీ ఒకే గిన్నెలో పెడతా అని చెప్పాను కదా, అన్నీ రెడీ చేసేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసుకుంటే మనకి బాగా మగ్గిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా చేసుకోవాలి. రైస్లోకి అయితే కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి, కానీ చట్నీకి కదా నేను టిఫిన్స్లో చేసేది, మెత్తగానే చేశాను. సేమ్ ఇదే చట్నీ మనకి హోటల్లో ఇంకా కొంచెం వాటర్ లాగా ఉంటుంది చూడండి, బయట హోటల్స్ ఎక్కడైనా వాళ్ళు ఏంటంటే పచ్చిమిర్చి నూనెలో ఫ్రై చేయరు, మ్యాక్సిమం వాటర్లో ఉడికిస్తారు చాలా వరకు. ఎందుకని చూసాను నేను హోటల్స్లో, నీళ్ళలో ఉడికిస్తే అవి వైట్గా అయిపోతూ ఉంటాయి ఉబ్బిపోయి. టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది అది కూడా. ఓకే, మొత్తం ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత ఎప్పుడు కూరగాయలు కట్ చేసినా నాకు ఒక ముక్క మాత్రం అలాగే ఉండిపోతుంది అనమాట, అడుగునున్నది.